రాష్ట్రంలో 2001లో తెలంగాణ సెంటిమెంట్ పేరు మీద టీఆర్ఎస్ పార్టీని పెట్టుకున్నాం. తెలంగాణ సెంటిమెంట్ మీద టీఆర్ఎస్ పార్టీని పెట్టుకున్నారు కేసీఆర్ గారు. ఈ రాజకీయ పార్టీని ఎందుకు పెట్టుకున్నాడంటే, ఒక దిక్కు రెడ్లు పరిపాలిస్తున్నారు, ఒక దిక్కు కమ్మలు పరిపాలిస్తున్నారు, మాకు ఎందుకు రాజకీయ అధికారం వద్దు, ఈ తెలంగాణ సెంటిమెంట్తో పోతే తప్ప మా దొరలను నమ్మరు తెలంగాణ ప్రజలు అని చెప్పి ఆ లక్ష్యంతో నువ్వు టీఆర్ఎస్ పార్టీని పెట్టుకున్నావు. 2001 నుండి 2009 దాకా ఈ రాష్ట్రంలో నీ పాత్ర ఏందో చెప్తావా అని అడుగుతున్నా. ప్రజలు నిన్ను నమ్మారా? ప్రజలు మిమ్మల్ని నమ్మారా? 2001లో పార్టీని పెట్టుకుంటే 2004లో పోటీ చేశావు. తెలంగాణ రాష్ట్రం కోసం త్యాగం చేయలే. 2004లో తెలంగాణ సెంటిమెంట్తోని పార్టీని పెట్టుకొని కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నావు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటేనే నీకు 11 సీట్లు వచ్చాయి. అంటే తెలంగాణ ప్రజల్ని నమ్మలే. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి మీడియా మిత్రులారా. ఇది మీ ద్వారా ప్రజలకు తెలియాలి. ఎందుకంటే మీ మీడియా వాళ్ళు కూడా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించారు. ఈ విషయాన్ని గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ దాకా తీసుకెళ్ళింది కూడా మీడియానే. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే, 2004లో టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నది. 11 సీట్లు వచ్చాయి. 11 సీట్లు వస్తే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మలేదు కాబట్టే 11 సీట్లు మాత్రమే గెలిచారు మీరు. అదేవిధంగా 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారితో. 11 సీట్లు గెలిచారు. చంద్రబాబు నాయుడు గారితో టీడీపీతో మీరు పొత్తు పెట్టుకున్నారు. పొత్తు పెట్టుకుంటే ఆనాడు కూడా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మలే. అదే 11 సీట్లు గెలిచారు. ఉప ఎన్నిక వచ్చింది. ఉప ఎన్నిక వస్తే 1 సీటు ఓడిపోయింది. 10 సీట్లకి పరిమితమయ్యారు మీరు. ఇది వాస్తవమా కాదా? అంటే ఏంటి? తెలంగాణలో 119 సీట్లుంటే 2001 నుంచి 2009 దాకా ఈ ప్రజలు 11 సీట్లు ఒకసారి ఇచ్చారు, 10 సీట్లు ఒకసారి ఇచ్చారు మీకు. ఎవరు మిమ్మల్ని నమ్మలే. మీ కుటుంబాన్ని నమ్మలే, కేసీఆర్ నమ్మలే. అది గుర్తు పెట్టుకొని మాట్లాడమంటున్నా. ఎప్పుడైతే 2008 నుంచి 2014 దాకా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు దండయాత్ర చేసడం మొదలుపెట్టారు. తెలంగాణ రాష్ట్రం కావాల్సిందని చెప్పి యుద్ధం చేయడానికి సిద్ధమయ్యారు. తెలంగాణ ప్రజలు రాష్ట్రం రావాలని యుద్ధానికి సిద్ధమయ్యారు. రోడ్ల మీదకి వచ్చారు. అప్పుడు అసలు తెలంగాణ ఉద్యమం మొదలైంది. అది గుర్తు పెట్టుకోవాలి. గుర్తు చేస్తున్నా దయచేసి. ఇక మధ్యలో ఇంకొకటి వచ్చేది. మేము మా అయ్య అమరని దీక్ష చేశాడు కదా, అది దొంగ దీక్ష, అందులో సందేహం లేదు. 8 గంటలకు కరీంనగర్ నుండి బయలుదేరి సిద్దిపేటకు వచ్చి సిద్దిపేటలో అరెస్ట్ అయితే ఖమ్మం పట్టకపోతే 3 గంటల వరకు ఈ తెలంగాణ సంగతి పక్క పెట్టిన తెలంగాణ నాకు అత్యంత పిచ్చే వీకే కానీ నాకైతే టిఫిన్ తీసుకురమ్మనంటే డాక్టర్ గోపీనాథ్, నిన్ను పరీక్షలు చేసిన డాక్టర్ గోపీనాథ్ ఇడ్లీ వడ ఇప్పించి పొద్దున ఇక్కడ టిఫిన్ చేసిపోతే మధ్యాహ్నం మళ్ళీ నీకు ఇడ్లీ వడ పెట్టాడు. అది దొంగ దీక్ష కాకపోతే మంచి దీక్ష అని నేను అడుగుతున్నాను. ఆ నుండి నిమిషకు పట్టుకొచ్చి గ్లూకోజులు పెట్టుకున్నావు, జ్యూసులు లాగావు. అది ఎట్లా నిజమైన దీక్ష అవుతుందో ఒక్కసారి మరి ప్రజలకు తెలియాలి కదా. ఇది వాస్తవమా కాదా? ఇప్పటికీ నీ మీద రిపోర్ట్లు తీస్తే ఖమ్మంలో ఆ డాక్టర్లు నిన్ను పరీక్షలు చేసిన డాక్టర్లు, హైదరాబాద్లో నిన్ను పరీక్షలు చేసిన డాక్టర్లు ఇప్పటికి కూడా ఉన్నారు అంటున్నా. జ్యూసులు లాగి గ్లూకోజులు పెట్టుకొని ఇడ్లీ వడ తింటే ఎట్లా దీక్ష అవుతుంది? అది దొంగ దీక్షనే కదా. ఆ దొంగ దీక్ష పట్టినందుకే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులంతా పెద్ద ఎత్తున శివయాత్ర చేసి నువ్వు దొంగ దీక్ష చేశావు, తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నామని చెప్పి పెద్ద ఎత్తున ఊరేగింపు చేశారు. అది గుర్తు చేస్తున్నా. ఇంకా నువ్వు తెలంగాణ ఇట్లా తెచ్చావు అని చెప్పుకుంటున్నారు మీరు.
మీ మూలంగా తెలంగాణ వచ్చిందా? 2009 నుంచి వెళ్ళి కేసీఆర్ ఎంపీగా ఉండి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఒక్కరోజు కూడా పార్లమెంట్కి పోలేదు. పార్లమెంట్లో తెలంగాణ గురించి మాట్లాడలేదు. 2 సీట్లు విజయశాంతి, కేసీఆర్. విజయశాంతి పార్లమెంటుకు పోతే కేసీఆర్ ఒక్కనాడు కూడా పార్లమెంటుకు పోయి తెలంగాణ రాష్ట్రం కావాలని కొట్లాడలేదు, అడగలేదు. విజయశాంతి ఇటు కాంగ్రెస్ ఎంపీలు మాత్రమే తెలంగాణ కావాలని అడిగారు అక్కడ తప్ప ఏనాడు కూడా నీవు తెలంగాణ కావాలని పార్లమెంట్లో మాట్లాడలేదు. రికార్డు చూసుకోండి, నేను చెప్పే మాటలు కాదు. 2009 నుంచి 2014 దాకా నువ్వు పార్లమెంట్లో ఎప్పుడు పోయావు, ఎప్పుడు వచ్చావో మొత్తం రికార్డు ఉంది కదా. ఎట్లనే ఆ ప్రజలను మభ్యపెట్టి మోసం చేసే మాటలు మాట్లాడుతున్నారు. 2009లో 2008 నుంచి 2014 దాకా ప్రతి గ్రామం నుంచి ప్రజలు, గ్రామం నుంచి హైదరాబాద్ దాకా, పట్టణం దాకా పెద్ద ఎత్తున ప్రజలు తిరుగుబాటు మొదలైంది తెలంగాణ రాష్ట్రం కావాలని. అది నీ టీఆర్ఎస్ జెండా కింద కాదు, తెలంగాణ ప్రజా సంఘాల జేసీ నాయకత్వం కింద, తెలంగాణ విద్యార్థుల నాయకత్వం కింద, తెలంగాణ ఉద్యోగ సంఘాలు వాళ్ళు ఉద్యమం చేశారు. మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేసి పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అదే సేమ్ టైం ఇయ్యలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలను, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 10 మంది, ఇటు టీడీపీ ఎమ్మెల్యేలు, తెలంగాణ 35 మంది ఎమ్మెల్యేలు, టీడీపీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు, సిపిఐ, సిపిఎం వీళ్ళందరినీ ఏకం చేసి హైదరాబాద్లో 3 సార్లు నేను మీటింగ్ పెట్టాను. 70 మంది ఎమ్మెల్యేలు నేను మీటింగ్ పెడితే కేటీఆర్ గుర్తుపెట్టుకో, ఎన్నడన్నా కేసీఆర్ ఇతర పార్టీలను ఏకం చేశాడా?